జోన్ ఆర్టీఐ మీడియా. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ చట్టాలపైన పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నప్పుడే తమకు జరిగే అన్యాయాలను ఎదుర్కొంటూ ఇతరులకు సైతం మేలు చేసే వీలు కలుగుతుందని బోధన్ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జ్ ఈసంపల్లి సాయి శివ సూచించారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు చదువులలో రాణిస్తూ భారత రాజ్యాంగం పట్ల సైతం కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తమకు జరిగే అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అందుకు గాను చట్టాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరమని అన్నారు. అవగాహన కార్యక్రమంలో విద్యార్థినీలకు ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫోక్ చట్టం, జువెనైల్ జస్టిస్, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమలు ఉన్నాయని, వాటిని మరింత సమర్థవంతంగా అమలు పరిచే దిశలో చట్టాలలో జరిగే అమెండ్మెంట్ను సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. నేరాన్ని చేయడం ఎంత నేరమో వాటిని చూస్తూ ఉండటం కూడా అంతే పెద్ద నేరమని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ చట్టాలపైన తనంతట తాము అవగాహన కల్పించుకొని ఇతరులకు సైతం అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను తెలుసుకుంటూ పలువురికి సైతం వాటిపైన అవగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. విద్యార్థినీలు అవమానంతో కృంగిపోకుండా వాటితో స్ఫూర్తిని పొంది తాము ఏర్పరచుకున్న లక్ష్యాల వైపు కదలాలని సూచించారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకున్నప్పుడే వారు ఏర్పరచుకున్న ఉన్నత లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉన్నత శిఖరాల వైపు తమ గమ్యాన్ని చేర్చేందుకు గాను గురువులు ప్రధాన భూమిక పోషిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువులో రాణిస్తూ తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మహిళలు అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకుండా వాటిని ఎదురొడ్డి పోరాడాలని, వారి రక్షణ కొరకు రూపొందించిన చట్టాల సహాయంతో న్యాయం పొందాలని అన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ నరేష్, ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థినీలు పాల్గొన్నారు. సో నేను ముందు చెప్పాను, తప్పు జరిగినప్పుడు చూస్తూ ఉండడం కూడా తప్పే. సో ఎవరికైనా ఏ పర్సన్ అయినా ప్లీజ్ రిమెంబర్ మై వర్డ్స్. మీ మదర్ తప్ప ఎవ్వరు కూడా మీకు క్లోజ్ గా ఉండలేరు. వెదర్ ఇట్ ఈస్ యువర్ బ్రదర్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ మేడ్ టీచర్. ఓన్లీ యువర్ మదర్ కెన్ బి క్లోజ్ విత్ యూ. అండ్ మై సిన్సియర్ అర్జ్ టు ద ఫీమేల్ స్టాఫ్ ఆఫ్ దిస్ కాలేజ్, పిల్లలందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ డిఫరెన్స్ తెలియవచ్చండి. ఖచ్చితంగా వాళ్ళని ప్రాపర్ గా చెప్పండి. ఓన్లీ దేర్ మదర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, నాట్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్. మీరందరూ కూడా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకోవడంతోనే మీ పని అయిపోదు. ఆ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి, ఇప్పుడు మీరందరూ ఉంటారు, మీ చెల్లెలు ఉంటారు కదా, లేదా మీ కజిన్స్ ఉంటారు కదా, మీ సిస్టర్స్ అందరూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పినప్పుడు మీరందరూ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అసలు పోక్స్ యాక్ట్ అంటే ఏంటి. ఇంకొకటి 16 to 18 years ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫాక్చుయేషన్స్ అలాంటివి జరుగుతుంటాయి. బట్ మీరందరూ కూడా రేపు పొద్దున గవర్నమెంట్ కి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి చాలా స్టబర్న్ గా మొండిగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో అందరూ చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సింది. I just want to share some important thing that I have noticed in the recent times. Court లో మెయింటెనెన్స్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్? గృహహింస. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ గృహహింస గురవుతుంది. 70% మహిళలకి అసలు అది గృహహింస అనే తెలియదు. అంటే we are brought up in a condition, there is lot of patriarchal levels in the Indian society, and మనం అందరం కూడా అది అఫెన్స్ జరిగినా కానీ చాలా మంది గృహిణులు ఏమనుకుంటారంటే అసలు అఫెన్స్ అనేది. సో ఇప్పటి నుంచి మీరేం చేస్తారు, తిట్టడం కానీ, కొట్టడం కానీ, హరాస్ చేయడం కానీ డొమెస్టిక్ వైలెన్స్. కోర్టుకు వచ్చే ఎంసీ డిపిసిఎస్ లో ఉన్న విక్టిమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 80% మెంబర్స్ కి దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. అందరూ కూడా ఇంటర్మీడియట్ లోనో లేకపోతే 17 years లోనో లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళ దాంట్లోనే
డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద నెక్సస్ బిట్వీన్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ బీయింగ్ నాట్ ఎడ్యుకేటెడ్? ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్? ముఖ్యంగా అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఇండిపెండెన్స్